తెలంగాణ కాంగ్రెస్ లో సరికొత్తగా ఇంకొక కూటమి ఏర్పడింది. కమ్మ లీడర్స్ అందరూ తమకు సీట్లు కేటాయించాలి, 40 నియోజకవర్గాల్లో తమ డామినెన్స్ ఉంది అంటూ అధిష్టానం దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక ఐక్య వేదికగా తమకు కేటాయించాల్సినటువంటి సీట్ల జాబితాను కూడా వెల్లడిస్తున్నారు. ఎందుకని ఇంత సడన్ గా కమ్మ లీడర్స్ వాయిస్ని రేస్ చేస్తున్నారు? మనతో పాటుగా ఉన్నారు గంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, గతంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకుంటే రెడ్డి కాంగ్రెస్ పార్టీ అన్నారు, ఆ తర్వాత బీసీ లీడర్లు మాకు ఇన్ని సీట్లు కేటాయించాలనే డిమాండ్ వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా కమ్మ ఐక్య వేదిక, ఒక జేఏసీ కూడా ఏర్పడింది, అధిష్టానంలో ఉన్నారు. ప్లాన్ ఏ కాకుంటే ప్లాన్ బి కూడా మా దగ్గర ఉంది. ఇంతలా అల్టిమేటం ఇవ్వడానికి కారణం ఏంటి అసలు? అంటే నిజానికి ఇది మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఒక స్పాంటేనియస్గా వచ్చినటువంటి ఆలోచనగా నేను అనుకుంటున్నాను. అది చంద్రబాబు నాయుడికి క్రైసిస్ రావడము, చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడము, తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలలో కమ్మలు మేము శక్తివంతులమని చూపించుకోవడం కోసము ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక పొలిటికల్లీ మోటివేటెడ్ అనడానికి, దాన్ని ఎవరైతే ఎత్తుకున్నారో వాళ్ళ ఆ ఇష్యూని, ఆ డిమాండ్ని ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు ఎవరో మనకు తెలిసి అర్థమవుతుంది. ముఖ్యంగా రేణుకా చౌదరి. అంటే కాంగ్రెస్ పార్టీలో అన్ని రకాల కార్డులను వాడడం అనేటువంటిది టీఆర్ఎస్లోనో బీజేపీలోనో ఇన్ని కార్డులు పనిచేయవు, ముఖ్యంగా కమ్మ కార్డులు అసలే పనిచేయవు. అయినప్పటికీ కూడా అటువంటి ఒక కార్డుని వాడి ఓటర్లను ప్రభావితం చేసి లబ్ధి పొందాలని కొంతమంది చేసినటువంటి ఆలోచన, దానికోసం పుట్టినటువంటి జేఏసీ తప్ప కమ్మ జేఏసీ అనేది లేదు ఇక్కడేమి. చాలామంది అర్థం కాని ఏంటంటే తెలంగాణ ఉద్యమం తర్వాత అంతకుముందు కూడా జేఏసీ అంటే ఏంటిది? ఒక అనేక సంఘాలు కలిసి ఒక ఐక్యవేదిక ఏర్పాటైతే జేఏసీ అవుతుంది. ఐక్య కార్యాచరణ ఒక ఎజెండా కోసం. ఏంటిది మీ ఎజెండా? టికెట్లు సంపాదించుకోవడానికి జేఏసీ ఎందుకండి? అలా కాంగ్రెస్ పార్టీలో టికెట్లు సంపాదించుకోవడానికి జేఏసీ ఎందుకు? ఇది కమ్మల మీద, అంటే కమ్మ కులం మీద ఒక చెడు ఆపాదించడానికి దోహదపడే డిమాండ్గా నేను భావిస్తాను. తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం అనేటువంటిది లిమిటెడ్. కానీ ఇప్పుడు వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము మేము 30 లక్షల ఓటర్లు ఉన్నారు, 20 లక్షల ఓటర్లు ఉన్నారు, 30 నియోజకవర్గాల మీద ప్రభావితం చూపిస్తాం. ఫైన్, 30 నియోజకవర్గాల మీద ప్రభావితం చూపించినప్పుడు మీకు రావాల్సినటువంటి డెమోక్రటిక్ దీనిలో రైట్లో మీకు కావాల్సిన ప్రాతినిధ్యం మేము అడగడంలో తప్పలేదు. కానీ నేను కూడా విన్నాను కొన్ని చర్చలు, ఎందుకు మేము వ్యతిరేకిస్తున్నాం, చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేయలేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు ఏమన్నా దేవుడా? ఏమన్నా ఐకానా? లేదా ఈ ప్రాంతానికో ఈ రాష్ట్రానికో ఒక వరాలు ఇచ్చిన ఆయననా? ఎందుకు సపోర్ట్ చేయాలి ఎవరైనా చంద్రబాబు నాయుడికి? మీకు ప్రేమ ఉంటే మీరు సపోర్ట్ చేసుకోండి, నష్టమేం లేదు. కేటీఆర్ ఇట్లా అన్నాడు కాబట్టి మేము, ఎట్లా అన్నాడు, ఏమన్నాడు కేటీఆర్? హైటెక్ సిటీలో ఐటీ కంపెనీలలో ఇటువంటి చేయడానికి వీలు లేదు. అది వాస్తవము. ఐటీ కంపెనీలు వదిలేయండి, వాళ్ళు ఏమన్నారు కూడా పక్కన పెట్టండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక 100 మంది పొద్దున్న నిద్రలేసి కార్లు వేసుకొని ఓఆర్ఆర్ మొత్తం దిగ్బంధం చేస్తామంటే ఎందుకు చేస్తారు? ఓఆర్ఆర్ ఎందుకు చేస్తున్నారు? ఓఆర్ఆర్ని ఎట్లా ఆపుతారు? ఆ ఓఆర్ఆర్లో ఆ టైంకి అంబులెన్స్ పోతుందో, ఎయిర్పోర్ట్కి వెళ్ళేవాడు పోతాడో, ఫ్లైట్కి వెళ్ళేవాడు పోతాడో, అమెరికాకి వెళ్ళేవాడు పోతాడో, లేదా ఒక ఇన్వెస్టర్ పోతాడో. ఇది ఒక సెన్సిటివ్ ఏరియా కదా. పోనీ నువ్వు అనేక రకాల ఉద్యమాలు, ఆ తెలంగాణ మూమెంట్లో కూడా మీరు చేశారు కదా, ఇప్పుడు మేము ఎందుకు చేయకూడదు? తెలంగాణ మూమెంట్ హక్కు ఇది, ఈ భూభాగం విముక్తి కోసం జరిగిన పోరాటం కాబట్టి అన్ని నిరసనలు చేస్తారు. మీరు జంతర్ మంతర్లు, ఢిల్లీలో తెలంగాణ బిల్లు మీద నిర్ణయం తీసుకున్న ఎంపీలు ఉన్నారు కాబట్టి, పార్లమెంట్ అక్కడ ఉంది కాబట్టి, ప్రభుత్వం అక్కడ ఉంది కాబట్టి అక్కడే చేస్తారు. ఇక్కడ ఆంధ్ర ఏసీబీ ఉందా? ఆంధ్రలో ఒక చంద్రబాబుని అరెస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా తెలంగాణలో ఉన్నారా? ఆ పార్టీ ఉందా? పోనీ వైఎస్ఆర్సీపీ ఉందా? తెలంగాణకి ఏం సంబంధం, హైదరాబాద్కి ఏం సంబంధం? దీన్ని అడ్డం పెట్టి మీరు అట్లా అన్నారు కాబట్టి మేము జస్ట్ ఇదంతా చాలా చైల్డిష్. కమ్మ ప్రజలు, ఈ రాజకీయ నాయకులు చేసి వేరు, కమ్మ ప్రజలు చాలా తెలివి కలవాలి. వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు. అది వ్యాపార ప్రయోజనమైన, వ్యవసాయ ప్రయోజనమైన, ఇంకొకటే. కాబట్టి వాళ్ళు ఇట్లాంటి ఊకదంపుడు
వీటికి లేకపోతే వీటికి ఉడతా వీటికి ఆలోచించారని నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఓటింగ్ అనే దానిలో ఎటువంటి తేడా ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ ఎందుకు వచ్చిందంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులే కాదు, రాజకీయ విస్థాపితులు, వాళ్ళని పొలిటికల్లీ డిస్ప్లేస్డ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎందుకు పొలిటికల్గా డిస్ప్లేస్ అయినారు అని అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి బలమైనటువంటి వ్యక్తులు వస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీలో వీళ్ళ పప్పులేం ఉడకవు కాబట్టి అక్కడ లేపినటువంటి అలజడి అక్కడే కాదు, నిజామాబాద్లో ఉన్నారు. మీకు నేను చాలా ఇంట్రెస్టింగ్ ఇది చెప్తాను. ఒక తెలంగాణ మూమెంట్ నడుస్తున్నటువంటి టైంలో నేను బాన్స్వాడలో ఒక మీటింగ్కి వెళ్ళాను. బాన్స్వాడ జూనియర్ కాలేజీలో పెద్ద మీటింగ్ సభ తెలంగాణ ధూమ్ధామ్ పెట్టినారు. మాట్లాడి బయటికి వచ్చి బయట టీ తాగుతున్నాను. ఒక పెద్ద ఆయన వచ్చాడు. ఆయన నమస్కారం పెట్టి ఏదో నాగేశ్వరరావు ఏదో పేరు చెప్పి మాట్లాడాడు. చాలా బాగా మాట్లాడతావు బాబు అంటే ఆయన మాట్లాడే పద్ధతి, ఆయన వేష భాషలు చూసి నేను ఆయన ఆంధ్ర కమ్మ సెటిలర్ అనుకున్నాను. సెటిలర్ అనే పదం కూడా వద్దు, ఆంధ్ర నుంచి వచ్చిన అక్కడ ఉన్నటువంటి కమ్మ ఆయన పరిచయం చేసుకున్నాడు. ఫలానా నేను కమ్మ ఇది మా తాత వచ్చాడు ఇక్కడికి, మేము అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇదంతా చాలా బాగా మాట్లాడుతావు, చాలా ఆన్సర్లు ఇస్తావు. అంతకుముందు వారమే లగడపాటి రాజగోపాల్తో ఒక ఛానల్లో డిబేట్ జరిగింది, వాదమే జరిగింది. చాలా జరిగినప్పుడు ఇక్కడున్న మా 30 లక్షల మంది సెటిలర్స్ పరిస్థితి ఏం లేదు అన్నాడు. ఈ పెద్ద ఆయన అంటాడు, మేము ఇవాళ లేమండి ఇక్కడ, మా ఆంధ్ర కమ్మలు జయాంధ్ర మూమెంట్ చేసినప్పుడు మేము ఇక్కడ ఉన్నాము, అప్పుడు మా గురించి ఎవడు మాట్లాడలేదు, మా రక్షణ మా సేఫ్టీ సెక్యూరిటీ గురించి ఎవరు మాట్లాడలేదు, మేము సేఫ్గా సెక్యూర్డ్గా ఉన్నాం తెలంగాణలో, మేము పాల్గొన్నాం తెలంగాణ మూమెంట్లో, జై తెలంగాణ మూమెంట్లో మేము పాల్గొంటున్నాం ఇవాళ ఈ మూమెంట్లో అని చెప్పాడు. ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ జీవితంలో, తెలంగాణ సంస్కృతిలో వాళ్ళు భాగంగా ఉన్నారు. వాళ్ళ ఊళ్ళో కూడా బతుకమ్మ ఆడుతున్నారు, మీ ఊళ్ళో ఆడతలేరు. వాళ్ళు కూడా తెలంగాణ పండుగలన్నీ చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడి కమ్మలలో ఏదో సృష్టించాలి, దీన్ని ఈ ఒత్తిడి పెట్టి చంద్రబాబు నాయుడిని విడిపించుకోవాలి. చంద్రబాబు నాయుడిని విడిపించుకోవాలంటే మీరు ఆంధ్రాలో ఒత్తిడి పెట్టండి, ఢిల్లీలో ఒత్తిడి పెట్టండి, లేదా ఇంకేమన్నా మీరు ఢిల్లీ నుంచి ఏమన్నా తీసుకోగలిగితే. పురంధేశ్వరి గారు కూడా మీ సొంత చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ, ఆమె బీజేపీ ప్రెసిడెంట్ కూడా, ఆమె మీద ఒత్తిడి పెట్టండి, లేదా వైఎస్ఆర్సీపీ మీద ఒత్తిడి పెట్టండి. ఇది ఒక పార్ట్. రెండవది, ఇవాళ తెలంగాణలో బిలీవ్ మీ ఆంధ్రలో లేని ప్రాతినిధ్యం తెలంగాణలో ఉంది కమ్మలకి. అది కమ్మ వాళ్ళు ఎవరు మర్చిపోరు. ఆంధ్రాలో మినిస్టర్ ఉన్నాడండి కమ్మ సామాజిక వర్గం నుంచి, ఇవాళ మంత్రివర్గంలో తెలంగాణలో ఉన్నాడు ఒక మినిస్టర్. అదే కాదు, 6 ఎమ్మెల్యేలు ఉన్నారు తెలంగాణలో. 6 ఎమ్మెల్యేలు రకరకాల పదవులలో కూడా ఉన్నారు, రకరకాల విధులలో కూడా ఉన్నారు, కార్పొరేషన్లలో ఉన్నారు, డిసిసి బ్యాంకులలో ఉన్నారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్నారు, అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీలలో ఉన్నారు. కమ్మ వాళ్ళు ఇక్కడి ప్రభుత్వంలో, ఇక్కడి జీవితంలో, ఇక్కడి ప్రజల్లో, ఇక్కడి కల్చర్లో భాగంగా ఉన్నారు. ఇట్లాంటి అవకాశవాదులు, ఇట్లాంటి ఏదో ఒక కులతత్వవాదులు ఇంకా చెప్పాలనుకుంటే, లేదా ఇట్లాంటి ఏజెంట్లు, చంద్రబాబు నాయుడు ఏజెంట్లు అనండి ఇంకోటి, వీళ్ళు ఒక అలజడి క్రియేట్ చేస్తున్నారు. మనం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాల్లో కమ్మ కులం కూడా భాగంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఎలక్ట్ అవుతున్నారు. కోనేరు కోనప్ప గారు 5 సార్లు నాకు తెలిసి 5-6 సార్లు ఎన్నికయ్యారు. ఎక్కడ ఆయన ఎన్నికైంది? ఒక రిమోట్ ఆదిలాబాద్కి మహారాష్ట్రకు మధ్యలో ఉండే ఒక సిరిపూర్ కాగజ్నగర్ నుంచి ఎన్నికవుతున్నారు. వీళ్ళు వచ్చి మనకేం పాఠాలు నేర్పక్కర్లేదు. నిజామాబాద్లో 3 ఎమ్మెల్యేలు ఎన్నికైనారు, 3-4 ఎన్నికైనారు. అక్కడి నుంచి కూడా వెంకటేశ్వరరావు గారు ఎన్నికైనారు, అంతకుముందు నరసింహరావు గారు ఎన్నికైనారు, ఇంకా ముందు మహబూబ్ నగర్ నుంచి ఎన్నికారండి, రజనీకాంత్ గారని ఇంకోరని అక్కడి నుంచి 3 ఎన్నికైనారు. మన వరంగల్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి కల్పన చౌదరి గారు ఎన్నికారు. ఆశ్చర్యపోయే వాళ్ళం మేము. కల్పన చౌదరి వరంగల్ నుంచి ఎట్లా ఎన్నికవుతుంది? ఆమె డాక్టర్, మంచి డాక్టర్. అక్కడ ఎంపీగా టీడీపీ వచ్చిన తర్వాత నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి 8 మంది శాసనసభ్యులు ఉన్నారు. మేము వరంగల్ అసెంబ్లీ నుంచి కూడా రమేష్ అని ఒక ఆయన ఉండేవాడు. ఇట్లా చాలామంది అన్ని చోట్ల నుంచి, అది వాళ్ళు కమ్మ వాళ్ళు కాబట్టి, అది కమ్మలకేం రిజర్వేషన్లు లేవు ఈ నియోజకవర్గం కమ్మలది అనుకోవడానికి. అట్లా ఉండదు. ఎక్కడైతే నిజంగానే అక్కడ నుంచి ప్రభావవంతమైనటువంటి లీడర్లు ఉంటే వాళ్ళు ఎన్నికవుతారు. రేణుకా చౌదరికి ఏం సంబంధం అండి? రేణుకా చౌదరి కనీసం 15 ఏళ్ళ నుంచి ఆమె లేదు అక్కడ రిప్రజెంటేషన్లో. అక్కడ పువ్వోడ ఇట్లా సీఎంలో అవ్వడం అనేది సాధ్యంగా
ఆమె అంత దగ్గర కదా మరి రాహుల్ గాంధీ గారికి, అధిష్టాన వర్గానికి. అక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ కుంపటి పెట్టడం ఎందుకు? కాంగ్రెస్లో కుంపటి పెట్టుకోండి, మాకు అభ్యంతరం లేదు ఎవరికి కూడా. కాంగ్రెస్లోనే మీరు కుంపటి పెట్టుకోండి, కాంగ్రెస్లో దానికి దీనికి లింక్ చేసి, నేను ఆ డిబేట్లన్నీ విన్నాను, దానికి దీనికి లింక్ చేసి చంద్రబాబు నాయుడిని ఇట్లా, అరే చంద్రబాబు నాయుడిని ఇట్లా అనడం కాదు. చంద్రబాబు నాయుడు ఎప్పుడూ డిజైన్ చేసుకుంది తెలంగాణ. చంద్రబాబు నాయుడు గతంలో పోటీ చేసినటువంటి సందర్భాలలో అసలు ఇర్రిలవెంట్, ఈ పార్టీ లేదు ఇక్కడ. స్వయంగా చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలనే కూకట్పల్లిలో కమ్మలు ఎక్కువ ఉన్న వాళ్ళే కమ్మలు ఓడించినారు కదా, ఇంకా మీరు కమ్మ అని ఎందుకు అంటున్నారు? అదే గాంధీని గెలిపించుకున్నారు కదా, అదే మిగతా వాళ్ళని గెలిపించారు కదా ఇక్కడ. మా మెచ్చ నాగేశ్వరరావు లాంటి రకరకాల మనుషుల్ని గెలిపించుకున్నారు ఇక్కడ. టీఆర్ఎస్లో లేరా కమ్మ వాళ్ళు? కాబట్టి టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ పార్టీ అయినా, లేకపోతే టీడీపీ అయినా, తెలంగాణ రాజకీయాలంత వరకు కమ్మ వాళ్ళు తెలంగాణలో అంతర్భాగంగానే ఉండాలి తప్ప, తెలంగాణలో సపరేట్ కుంపటి పెడతాము మీరు ఇందాక అన్నట్టుగా సపరేట్ చేసి పెడతామా? నిజంగానే కమ్మ వాళ్ళ పరిశ్రమల మీద దాడులు జరిగితే మీరు చేసి పెట్టుకోండి. లేదు నిజంగానే కమ్మ వాళ్ళ వ్యవసాయ క్షేత్రాల మీద మళ్ళీ రైతులు తిరగబడి ఇవి మా తాతలవి, మావి, మాకు ఇచ్చేసేయండి అని అంటే మీరు తిరగబడండి. ఇన్సెక్యూర్డ్గా నా ఉద్దేశం కూడా ఇన్సెక్యూర్డ్గా ఉంటాయి. లేదు పాతకాలంలో లాగా ఆంధ్ర గోబ్యాక్ అంటే మీరు కాదు మేమే ముందుగాల మనమే ముందుగాల ఇది చేసుకోవడానికి అవకాశం. అనవసరమైనటువంటి విషయాల్లోకి జోక్యం. నేను అనుకోవడము ఇది అందరు కమ్మ వాళ్ళ ఒపీనియన్ కాదు. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం కూడా కనిపిస్తుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంతా రెడ్డి కాంగ్రెస్ లాగా మారిపోయింది. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత అది ఇంకా వాళ్ళకి కావలసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు అని క్యాంపెయిన్ చేసి ఆందోళన చేసినటువంటి లీడర్లందరూ ఇప్పుడు మళ్ళీ అదే రేవంత్ రెడ్డిని ఉపయోగించుకొని కమ్మ వాళ్ళతో ఒక లాబీయింగ్ చేయించాలి అనేది వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం కూడా తుమ్మల నాగేశ్వరరావుని చేర్చుకోవడం అనేది. అంటే రేవంత్ రెడ్డి పర్సనాలిటీలోనే మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి. మీరు రేవంత్ రెడ్డి ఒకవైపు నుంచి చూస్తే ఆర్ఎస్ఎస్ లాగా కనబడతాడు, ఎందుకంటే ఆయన ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేస్తాడు. అఫీషియల్గా చూస్తే ఆయన పిసిసి ప్రెసిడెంట్గా కనబడతాడు. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు షాడో. అంటే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడుకి నమ్మిన బంటు రేవంత్ రెడ్డి అనడంలో ఎవరికి ఎటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. నమ్మే కదా ₹1 కోటి ఇచ్చి పంపించినాడు ఆయనని, నమ్మే కదా ఆయన పోయి రాయబారం చేసినాడు ఆయన మీడియేట్. అది ఒక్కటే కాదు, నేను మాట్లాడిన రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నేను రాసినాను కూడా. రాజు విడలే అనే ఒక నేను నమస్తే తెలంగాణలో కాలం రాసేటప్పుడు రేవంత్ రెడ్డిని వెంబడి పెట్టుకొని ఆయన కరీంనగర్కో రంగల్కో యాత్రకు పోయినాడు. రేవంత్ రెడ్డి రివాల్వర్ తీసినాడు అక్కడ. ఇవన్నీ వాస్తవాలే. దీన్ని రేవంత్ రెడ్డి వల్ల నేను తీయలేదు రివాల్వర్ అంటాడా? ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి డెడికేటెడ్ సోల్జర్ లాగా, ఇంకా ఎక్కువైతే ఒక రాజుకు రక్షకుడు లాగా ఉంటాడు. ఇవాళ రాహుల్ గాంధీ కూడా అట్లే ఉంటాడని నేను అనుకుంటున్నాను. ఆర్ఎస్ఎస్ కూడా అట్లే ఉన్నాడు, ఇప్పుడు అట్లే ఉన్నాడు. ఎక్కువగా ఇప్పుడు ఈ ఆందోళన రావడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి కేటీఆర్ గారిని కౌంటర్ చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినారు. ఆ స్టేట్మెంట్లో కౌంటర్ చేసిన దానికంటే ఎక్కువ చంద్రబాబును ప్రేజ్ చేయడం అనేటువంటిది ఉన్నది. చంద్రబాబు నాయుడుని లేదా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా ఇక్కడ ఆందోళన చేసే అధికారం ఉంది, హక్కు ఉంది అనేటువంటిది మాట్లాడి ఆగకుండా మీరు జంతర్ మంతర్లో చేయలేదా, మీరు ఢిల్లీలో చేయలేదా, మీరు ఇంకో చోట చేయలేదా? నేను కూడా చెప్తున్నాను, ఆంధ్రులకు తమ నిరసన వ్యక్తం ఆంధ్రులు కాదు కమ్మవారికి, లేదా కమ్మవారి అందరికీ కూడా కాదు, టీడీపీ అభిమానులకు, చంద్రబాబు నాయుడు అభిమానులకు ఇక్కడ నిరసన వ్యక్తం చేసేటువంటి అధికారం ఉంది. కానీ నిరసనకి ప్రజాస్వామిక మార్గాలు ఉంటాయి. నిరసన వ్యక్తం చేయడానికి ఎందుకు హైటెక్ సిటీ కాడ నిరసన చేయాలి? ఎందుకు ఇందిరా పార్క్లో చేయకూడదు? ఎందుకు కుకట్పల్లిలో చేయకూడదు? ఎందుకు లేకపోతే ఎల్బీ నగర్లో చేసుకోకూడదు? కొన్ని చోట్ల చేశారు, ఖమ్మంలో చేశారు, ఎవరైనా అడ్డుకున్నారా? ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు అడ్డుకోవాల్సి వచ్చింది అంటే హైటెక్ సిటీ అనేది 24/7 ట్రాన్సాక్షన్ ఉండేటువంటి ఒక స్పెషల్ జోన్ హైదరాబాద్లో. హైదరాబాద్కి ఒక ఫైనాన్షియల్ ఇంజిన్ అది. హైటెక్ సిటీలో జరిగినటువంటి దాన్ని నిరసన అనేది ఎందుకు చెప్తాము? అవతలి వాళ్ళకి వినబడడం కోసం, తెలియడం కోసం, మీ అభిప్రాయం చెప్పడం కోసం. హైటెక్ సిటీ దగ్గర చేసి ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? జర్మనీ వాళ్ళకా, అమెరికా వాళ్ళకా, లేకపోతే ఇంకో వాళ్ళకా? లేదా ఔటర్ రింగ్ రోడ్ను బ్లాక్ చేసి ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? మేము తెలంగాణ మూమెంట్లో బ్లాక్ చేసినారు. ఎందుకు బ్లాక్ చేసినట్టు ఇక్కడ గవర్నమెంట్కి తెలవాలని, అప్పుడు రూల్ చేస్తున్న హైదరాబాద్లో ఉన్న గవర్నమెంట్కి తెలవాలని. ఢిల్లీలో కూడా చేసినారు. ఎందుకు చేసినారంటే అప్పుడున్న గవర్నమెంట్కి తెలవాలని. బొంబాయిలో చేసినారు. బొంబాయిలో బ్లాక్ చేయలేదు,
బొంబాయిలో తెలంగాణ వాళ్ళని ఏకం చేసుకోవడం కోసం వాళ్ళు ఒక హాల్ మీటింగ్ పెట్టుకున్నారు, ఓ బహిరంగ సభ మీరు కూడా పెట్టుకోండి, ఎల్బీ స్టేడియం బుక్ చేసుకోండి, లేదా ఇంకో చోట బుక్ చేసుకోండి. అట్లా చేయండి. నిరసనకు కేవలం రోడ్లు బ్లాక్ చేసి ధర్నాలు చేసి టీవీలలో మాట్లాడమే కాదు కదా. రేవంత్ రెడ్డి చేసిన పొరపాటు ఏమిటంటే దాన్ని సమర్థించడం. రేపు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా సరే పొరపాటున, లేదా ఆయన అవకాశం ఉండి రేపు ఆయన ముఖ్యమంత్రి అయినా సరే హైటెక్ సిటీని బ్లాక్ చేయడాన్ని ఆయన కూడా ఒప్పుకోడు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ని బ్లాక్ చేయడానికి ఆయన కూడా ఒప్పుకోకూడదు. నేను ముఖ్యమంత్రి, నేను ఒప్పుకుంటా, మీరు చేయండి అని అంటే నీకే పోతుంది, ఇన్వెస్ట్మెంట్స్ పోతాయి, రెప్యుటేషన్ పోతుంది, మీ పేరు పోతుంది, మీ పరపతి పోతుంది, మీ అసమర్థత బయటపడుతుంది. కాబట్టి దాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది మంచిదిగా. ఎస్, చంద్రబాబు నాయుడుకు నిజంగానే బలం ఉంటే కూకట్పల్లిలో మీటింగ్ పెట్టుకోండి, గ్రౌండ్ పెట్టండి, ఎల్బీనగర్లో గ్రౌండ్స్ ఉన్నాయి పెట్టుకోండి. లేదు ఇంకా ఎక్కువ మంది వస్తారని అనుకుంటే 10 లక్షల మంది వస్తారని నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెట్టుకోండి, 1 లక్ష మంది. ఎన్టీఆర్ అరే బాస్, ఎన్టీఆర్ని వ్యతిరేకించిన ఎన్టీఆర్కి కేసీఆర్ అభిమానం చెప్తాడు, ఒక రేవంత్ రెడ్డే కాదు, చాలామంది అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్కు ఉండే అభిమానం వేరు. ఎన్టీఆర్కి అమ్మవాడిగా అభిమానించట్లేదు, ఎన్టీఆర్ని ఒక మహానటుడిగా అభిమానిస్తున్నారు. అట్లా ఉండి జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడతలేడు. మరి తెలంగాణ పిల్లోడు, ఆయనకు తెలంగాణలో కూడా మార్కెట్ ఉంటుంది, తెలంగాణలో కూడా అభిమానులు ఉంటారు. తెలంగాణలో దీన్ని అంతా వదిలేసుకొని అసలు దీనిలో ఆ లాజికే లేదు. అసలు దానికి రాజకీయాలు ముడిపెట్టడము, నేను అనుకోవడం వాళ్ళ ఇంట్లో ఓట్లు వాళ్ళకు కూడా రావు. ఇటువంటి వాళ్ళకి అంటే కుల ప్రాతిపదికన అనలకం. మీరే ఒకసారి అవకాశం వస్తే మీరే చెప్తుంటారు, కేటీఆర్ మొత్తం కమ్మలతో తిరుగుతాడు, ఆంధ్రులతో తిరుగుతాడు, సెటిలర్స్ ఎక్కడున్నారండి? మీరు రిజల్ట్స్ చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్ 2014లో ఇదే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నటువంటి టైంలో ఇదే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు ప్లస్ ఇంకో కూటమి అంతా కలిసి మహాకూటమి అయి పోటీ చేస్తే ఎన్ని సీట్లు వచ్చినాయండి? 15 సీట్లు. 15 సీట్లు కూడా సరే, తర్వాత ఎవరు లేరు దాంట్లో. తర్వాత మళ్ళీ ఇంకో రూపంలో వచ్చినాడు చంద్రబాబు నాయుడు. అప్పుడు కూడా రేవంత్ రెడ్డి దానికి ఇన్స్టిగేట్ చేసినాడని చెప్తారు. కాంగ్రెస్ రూపంలో వచ్చినాడు, అప్పుడు కాంగ్రెస్ తోటి జతగట్టి వచ్చినాడు. అసలు కాంగ్రెస్ టీడీపీ కలిస్తే అని కలలో కూడా అనుకుంటామా? టీడీపీ పెట్టింది ఎందుకండి? ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఎందుకు పెట్టారు? కాంగ్రెస్ రాజకీయాలకు వ్యతిరేకంగా పెట్టినారు, ప్రాంతీయ అస్తిత్వం కోసం పెట్టి. మీరు పోయి కాంగ్రెస్ పార్టీతో కలిసిన ఎన్ని సీట్లు వచ్చినాయి? 2. మహాకూటమి అన్నారు దాన్ని కూడా. కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, కోదండరామ్ గారి వీళ్ళందరూ కలిస్తే 2 సీట్లు వచ్చినాయి. ఈ 2 సీట్లు ఎవరు లేరు, మళ్ళా ఆ 2 సీట్లు గెలిచిన వాళ్ళు కూడా లేరు. ఇవాళ మళ్ళీ మేము ఇంకో వేదిక ద్వారా వస్తాము. నేను ఒకటే అడుగుతున్నా, కమ్మ వాళ్ళకు కనుక, కమ్మ ఓటర్లకు కనుక, నేను సెటిలర్స్ అనే పదం వాడట్లే, తెలంగాణ కమ్మ వారికి కనుక అంత కుల దురాభిమానం ఉంటే ఎందుకు టీడీపీ గెలవలేదు? లేదా టీడీపీ ప్రత్యర్థులు ఎందుకు ఓడిపోలేదు? ఇప్పుడు బాలకృష్ణ అన్నారు కదా, చూపిస్తామని అన్నారు కదా, సినిమాలు చూపిస్తాడేమో బాలకృష్ణ. అంత ఈజీ కాదండి తెలంగాణ రాజకీయాల్లో కులము ప్రాతిపదికన వచ్చి మేము ఏదో చేస్తామని అంటే అది అసాధ్యమైన విషయం. ఎందుకంటే తెలంగాణలో ఉన్న, నేను ముందే చెప్పాను ఫస్ట్ సెంటర్, కమ్మ వాళ్ళు చాలా విజ్ఞతతో ఉండేవాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులుగా ఉంటారు, ఆఫీసర్లుగా ఉంటారు, లేదా మిగతా పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏం అవసరము? ఇక్కడ సెక్యూరిటీ గవర్నమెంట్ ఉండాలని కోరుకుంటారు, ఇక్కడ వాళ్ళ పనులు కావాలని కోరుకుంటారు, వాళ్ళ అవసరాలు తీరాలని కోరుకుంటారు. నేను ఒకటే అడుగుతున్నా, బాలకృష్ణ చూపిస్తే ఇవాళ మంచి అవకాశం బాలకృష్ణకి. చంద్రబాబు నాయుడు అబ్సెన్స్లో మీరు తొడగొడతారా, ఇంకోటి కొడతారా, ఇంకేం చేస్తారో ఆంధ్రలో కొట్టండి, నాయకత్వం తీసుకోండి. ఊరికి ఆ పిల్లోని రోడ్ల మీద వదలకండి. ఆ పిల్లాడు పాపం ఆ లోకేష్ని, మీ అమ్మాయి పోయి తిరుగుతూ ఉంది, ఇవన్నీ ఎందుకే? నువ్వే లీడ్ చేయి. ఎందుకు లీడ్ చేస్తలేడు బాలకృష్ణ ఆంధ్రలో టీడీపీని? ఇది నా ప్రశ్న. ఆయన కూడా భయం ఉంది, నన్ను తీసుకుపోయి లోపలేస్తారమ్మా. అక్కడ చేయాలి కదా. బాలకృష్ణ అనవసరమైన విషయాలు మాట్లాడద్దు. ఎస్, మీరు చేయండి. చంద్రబాబు నాయుడు ఒక ధర్మ పోరాటం చేయండి, ఒక యాత్ర చేయండి మీ నాయన చేసినట్టుగా, లేకపోతే మీ చంద్రబాబు నాయుడు చేసినట్టుగా. ఎందుకు మీ అల్లుడిని నెడుతున్నారు జనంలోకి? పవన్ కళ్యాణ్ చివరికి పవన్ కళ్యాణ్ ఎంబడి ఎందుకు పోతున్నావు? నువ్వు సొంతంగా పెద్ద స్టారు కదా. కాబట్టి తెలంగాణ రాజకీయాల గురించి బాలకృష్ణ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బాలకృష్ణ చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఆంధ్రలో, దాని మీద ఎందుకు మౌనంగా ఉన్నాడో బాలకృష్ణ ఆన్సర్ చేయాలి. ఎందుకు కొట్లాడతలేడు బాలకృష్ణ? పాపం వాళ్ళ అక్క కొట్లాడుతుంది లేడీ, ఆమె
గ్రామం తిరుగుతోంది. ఇంతకాలం బయటికి రాని వ్యక్తి. మీరు మీ పౌరుషం అక్కడ చూపించండి జగన్ మీద. అనవసరమైన తెలంగాణ ఇష్యూస్లో జోక్యం ఎందుకండి? రెండవది నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని కులాలు, ఒక దళితులు, ఒక రెడ్లు, ఒక కమ్మలు, ఒక కాపులు, ఎట్లాగో కమ్మలు కూడా అట్లాగే, వీళ్ళు తెలంగాణలో అంతర్భాగంగా ఉన్నంత వరకు ఎవ్వరికి ఎటువంటి సమస్య ఉండదు. తెలంగాణలో కూడా మీరు ఓట్లు కూడా మీ ఇష్టం వచ్చినట్టే అండి, నో ప్రాబ్లం. మీరు కాంగ్రెస్ వేసేయండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రాలో ఒక మినిస్టర్ని నిలబెట్టుకోలేరు మీరు, లేకపోయారు. ఒక మినిస్టర్ని కూడా ఇవ్వని జగన్ని మీరు ఏమనలేకపోతున్నారు. అక్కడ పెద్ద ప్రభుత్వం ఉంది, అక్కడ మీ జనాభా పెద్దగా ఉంది, మీ జిల్లాలు మీ దగ్గర ఉన్నాయంటున్నారు. ఎందుకు లేదండి అక్కడ? మరి ఇక్కడ మీ పువ్వాడ అజయ్ని మీరు డిజైన్ చేసుకుంటున్నారా? ఆయన ఉన్నాడు కదా, రిప్రజెంట్ చేస్తున్నాడు గవర్నమెంట్లో మీ రిప్రజెంటేషన్ కూడా ఉంది ఇక్కడ. ఫైన్. ఇప్పుడు ఇంకొక మాట కూడా చెప్తా, ఎస్ అది వాళ్ళ హక్కు, డిమాండ్ చేయనియండి. ఇవాళ 6 సీట్లు తెలంగాణలో కమ్మవారికి ఇచ్చిన, 6 7 ఇచ్చినట్టున్నారు. కాంగ్రెస్లో ఇప్పించుకోండి అన్ని సీట్లు. అందుకే కదా ఈ పోరాటం. ఫైన్, అది కూడా నెరవేరని అంటున్నా. అది నెరవేరనియండి. ఎవరు గెలిపిస్తే, ఇప్పుడు వాళ్ళు అడిగారు కోనేరు కోనప్ప కాన్స్టిట్యున్సీలో ఇవ్వాలని అడిగారు, అట్లాగే జూబ్లీహిల్స్ అడిగారు, అట్లాగే షేర్లింగంపల్లి, కూకట్పల్లి అడిగారు. కూకట్పల్లిలో పోయిన ఎలక్షన్లలో ఉమ్మడి కూటమితోటి కూడా కదా ఒక కమ్మ కుటుంబ సభ్యురాల్ని, ఒక అమ్మాయిని పెట్టారు, సుహాసిని. ఎందుకు ఓడిచ్చారు? కోనేరు కొనప్ప గెలిచి ఉన్నాడు కదా అక్కడ, మాగంటి గోపీనాథ్ గెలిచి ఉన్నాడు కదా, వీళ్ళందరూ గాంధీ గారు గెలిచారు కదా 3వ సారి. వాళ్ళు మీ మనుషులే కదా. సరే, పువ్వాడ నాగేశ్వరరావు కూడా గెలిపించారు కదా, పువ్వాడ అజయ్ని. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే డెమోక్రసీలో ఎవరికి ప్రజాదరణ ఉంటే వాళ్ళు గెలుస్తారు. కులాలు కూడా వాళ్ళ ఇష్టాన్ని బట్టి, వాళ్ళ అభిష్టాన్ని బట్టి, వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఓటు చేసుకోవచ్చు. కానీ బ్లాక్మెయిల్ చేయడం అనేటువంటిది, బెదిరించడం అనేటువంటిది, ఇంటరప్ట్ చేయడం అనేటువంటిది, దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ పబ్బం గడుపుకోవడం అనేటువంటిది ఇది మంచిది కాదు. అది ఏ కులానికి కూడా మంచిది, ఒక కమ్మ కులమే కాదు, ఏ కులానికి కూడా మంచిది కాదు. మీరు మంచిగా గుర్తు చేశారు కాబట్టి నేను మళ్ళొకసారి మిత్రుడు బాలకృష్ణకి చెప్తున్నాను, సార్ మీరు పొండి సార్, అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, కుటుంబం అంతా రోడ్డు మీద ఉంది, మీరు సినిమాలు మానేసి పూర్తి స్థాయి రాజకీయాలకు పండి, అనవసరంగా తెలంగాణకి ఎందుకు వస్తారు? అదే అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ చక్రపాణి గారు. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.